గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆ స్థాయిలో రాజకీయ పలుకుబడి అంత ప్రజల్లో గుర్తింపు ఉన్నటువంటి అంటే ఆయనే చెప్పుకుంటున్నాను, నాకు ఎంత గుర్తింపు ఉంది, నన్ను ఎదుర్కోలేక ఇట్లాంటివి మాట్లాడతాను. ఆ స్థాయిలో రాజకీయంగా పలుకుబడి రాష్ట్రం అంతా కూడా పలుకుబడి ఉన్నటువంటి ఆయన ఈ మధ్య ఒక బడి పెట్టాడండి. ఆ బడికి కూడా డబ్బులు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు కూడా తయారు చేశాడు. దాంట్లో ఆయన సూటు బూటు వేసుకున్నాడని కూడా మా వాళ్ళు చెప్తున్నారు. ఏంటయ్యా అంటే ఎవడికాడు డబ్బులు వ్యాపారం అయిపోయింది, చదువు సమాజం చెడిపోయింది, చదువును వ్యాపారం చేసేసారు. ఎవరు మన నారాయణ గారు, చైతన్య గారు, నారాయణ చైతన్య వీళ్ళందరూ కూడా, లేదా ఇంకా చాలామంది రాజకీయ నాయకులు కూడా బళ్ళు కాలేజీలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా వ్యాపారం చేసేసారు డబ్బుని, చదువుని. నేను వ్యాపారం చేయకుండా పిల్లలకి ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలు, సత్ప్రవర్తన మరియు నాణ్యమైన విద్య కలిపి నేను ఉగ్గుపాలతో రంగరిస్తానని చెప్పి బడి పెట్టానని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆశయం తప్పేం లేదు. ఆ బడిలో బ్రతుకు తెరువు కోసం ఒక పాప జాయిన్ అయింది. ఆ పాప జాయిన్ అయితే ఆయన్ని జాయిన్ అయ్యి పట్టుమని 2 నెలలు కూడా అవ్వాలా, 2 నెలలు అయిందో 3 నెలలు అయిందో. కాకపోతే ఆవిడ మరి పూర్వం నుంచి వీరి అబ్బాయికి స్నేహం ఉందా మనకు తెలియదు. స్నేహం ఉంటే వారి అబ్బాయి తీసుకెళ్ళి చేర్చాడా, ఎట్లాగో మనదే కదా బడి, మన బడిలోనే నేను చేసుకోబోయే భార్యను చేర్చుకుందామని చెప్పి చేర్చుకున్నాడా మనకు తెలియదు. ఇప్పుడైతే అక్కడ పని చేశాడు. ఆయన నోటితో ఆయనే చెప్పాడు నిన్న. ఎవరు అదృష్టవశాత్తు కొల్లుల మీదకి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, కానీ నాకు నరసింహ అల్లుడు వల్ల, లేకపోతే నేను ఈ రాష్ట్రానికి ఎంతో పెద్ద లీడర్ అవ్వాల్సినటువంటి అవకాశం అంటే అర్హత ఉన్నోడిని అని చెప్పి చెప్పుకున్నటువంటి ఆయన ఇప్పుడు మీ పాప ఎక్కడుంది అని అడిగాం. సో దాని మీద వస్తాం నెక్స్ట్. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బందర్ కారులో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు మరి? ఫ్లైట్లో తేవాలిగా. ఫ్లైట్లో ఎందుకు తేవాలా? హైదరాబాద్ నుంచి పోలీస్ స్టేషన్కి కారులో తీసుకొచ్చారు. ఎస్, ఛాలెంజ్ చేస్తున్నా, చిలకలపుడిసి నబీని, డిఎస్పీ రాజా గారు, కొత్త కుర్రాడు కదా నువ్వు, నిజాయితీకి ఇన్వెస్టిగేట్ చేయండి. జిల్లా ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా, మీ పోలీసింగ్ చూడండి జిల్లా ఎస్పీ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటాకి ఒక కుర్రోడి మాటలు నమ్మి వెళ్ళిపోతే, తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేస్తే, ఇక్కడి నుంచి ఆ అబ్బాయిని అమ్మాయిని రిసీవ్ చేసుకుని అంటే పట్టుకుని తీసుకురావటానికి వెళ్ళినటువంటి పోలీసులు ఆ అమ్మాయిని అబ్బాయిని అక్కడి నుంచి ఎవరి ఆదేశాలతో, ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాపుకి అంత అధికారం ఎక్కడది? ఎవరి ఆదేశాలు? ఎస్పీ ఆదేశాలా? డిఎస్పీ ఆదేశాలా? సిఐ ఆదేశాలా? ఎవరి ఆదేశాలు? భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లారు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నోవోటెల్ హోటల్కి ఎందుకు తీసుకెళ్లారు? ఒక రాజకీయ నాయకుడితో ఎందుకు కౌన్సిలింగ్ ఇప్పించారు? అంటే పోలీసు దగ్గరికి తీసుకొచ్చే ముందే ఇది ఎందుకు చేయించారు? తీసుకొచ్చాక మీరేం చేశారు? పోలీస్ పాత్ర ఏంటి? పోలీస్ స్టేషన్కి ఏ కారులో తీసుకొచ్చారు? ఆ కారు నెంబర్ ఏంటి? ఆ కారు ఎవరి కిరాయికి మాట్లాడారు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి, భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి టికెట్లు ఎవరు బుక్ చేశారు? ఇన్వెస్టిగేట్ చేయండి. డబ్బులు ఎవడేశాడు? తండ్రి వేసాడా? తండ్రి ఎవరితో వేయించాడా? దీని వెనకాల మొత్తం తండ్రి ఉన్నాడా? చేయాలి కదా ఇన్వెస్టిగేషన్. తీసుకొచ్చిన తర్వాత లేకుండా పేర్నాని గురించి, పేరుని కిట్టుకి మాట్లాడిస్తాం, అసలు ఏం జరుగుతుందని చెప్పని మొత్తం నేను విచారణ నిన్నటి నుంచి మొత్తం వివరాలు సేకరిస్తే, ఇక్కడి నుంచి వాళ్ళు ఒరిస్సాకి వెళ్ళిపోయారని అని చెప్తున్నారు. విశాఖపట్నం వెళ్ళారా, ఒరిస్సా వెళ్ళారా, వెళ్ళిపోయారు ఈ టైప్ నుంచి. పోలీసులు చెప్పినటువంటి విషయాలే, నేను కాదు చెప్పింది. పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు కదా ఎక్కడికి వెళ్ళారా. వాళ్ళు నోరు తెరవలేదంటారు, ఇంతవరకు ఎవరికి చెప్పలేదంటారా? ఇక్కడి నుంచి అమ్మాయిలు కంప్లైంట్ పెట్టారు, మా అమ్మాయి కనపడతలేదు, పలానా అబ్బాయి మీద అనుమానంగా ఉందని ఏదో చెప్పినట్టున్నారు, కంప్లైంట్ పెట్టారంట.
కంప్లైంట్ పెడితే వెంటనే చిలకలపూడి సిఐ నబీ గారు, చిలకలపూడి సిఐ నబీ మళ్ళీ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక ఎస్ఐ వస్తుంది. ఆయన అంటాడు సూపర్ లేడీ, సూపర్ ఉమెన్ అంటాడు. అంతా సూపర్ కానిస్టేబుల్ ఒక ఆయన అన్నాడు. అసలు బందర్లో ఏం జరిగినా ఆయనే వచ్చేస్తుంటాడు. అసలు బందర్లో ఏది జరిగినా అది మొత్తం ముందు నుంచో పెడతా ఉంటారు మళ్ళీ అని కానిస్టేబుల్. ఆ మళ్ళీ అనే కానిస్టేబుల్కి నాకున్న సమాచారానికి అతనితో పాటు ఒక 6 7 పోలీసులను కలిసి పంపించారు. పంపిస్తే ఏం జరిగిందంటే ఈలోపే ఎవరైతే కొల్లు రవీంద్ర గారి కుడి భుజం ఎడం భుజం ఏదో పార్ట్ అని చెప్పారు కదా, అతను కొడుక్కి ఖర్చులకి డబ్బులు వేయించాడా వేయించలేదా, ఫోన్పే ద్వారా నేను కూడా కొల్లు రవీంద్ర గారిని, ఈ జిల్లా ఎస్పీని, అలాగే బందర్ డిఎస్పీని రాజా ఛాలెంజ్ చేస్తున్నాను, మిమ్మల్ని విచారణ చేయండి. ఎవడ పడితే ఆడు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు. మీ పాత్ర ఏంటి? పోలీసులు వెళ్ళారా వెళ్ళలేదా? మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఉన్నాడు కదా, ఈ మళ్ళీ అనేటువంటి సూపర్ కాపు ఒరిస్సాలోని పూరి అనే ఊర్లోంచి హోటల్ గద లేకపోతే అది ఏ గదో గదిలోంచి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇక్కడి నుంచి పెళ్లి చేసుకుంటాకి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి అబ్బాయితో కలిసి ఫోటో దిగి బందర్లో అందరికీ పెట్టారా లేదా చెప్తున్నారు పోలీసే. ఈ బందర్ నుంచి కారు వేసుకెళ్ళారు కదా, బందర్ నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని అబ్బాయిని పట్టుకురావడానికి కారు వేసుకెళ్ళారు. మరి అక్కడి నుంచి ఏం జరిగింది? ఆ అమ్మాయి అబ్బాయిని కారులో బందర్ తీసుకొచ్చారా అని అడుగుతున్నాను నేను పోలీసుని కూడా. నిన్న మీటింగ్ చెప్పినోడిని కూడా అడుగుతున్నాను నేను. నా మీద విషం చిమ్మినోడు, నా మీద బురద చిమ్మినోడిని కూడా, నాకు సంబంధం లేకపోయినా నన్ను ఇందులోకి లాగినోడిని కూడా నేను అడుగుతున్నాను. ఈ రొంపులోకి లాగినోడిని కూడా నేను అడుగుతున్నాను. పూరి నుంచి లాడ్జా లేకపోతే సత్రవా హోటలా గదిలోంచి సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా, చిలకలపూడి పోలీస్ స్టేషన్కి అని అడుగుతున్నాను. ఎందుకు తేలేదు? పూరి నుంచి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు? ఈ అమ్మాయి అబ్బాయితో పాటు మళ్ళీ అనే కానిస్టేబుల్కి టికెట్ ఉందా లేదా? ఫ్లైట్లో సూపర్ కాప్ మళ్ళీకి టికెట్ ఉందా లేదా? టికెట్ ఉంది కదా. టికెట్ ఉంటే ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ ఎయిర్కి ఎందుకు వెళ్ళారు? మీరు ఇక్కడి నుంచి కారు వేసుకుని వెళ్ళారు. మీ కారు నెంబర్ కూడా ఇస్తా. మీ పోలీస్ స్టేషన్లో చెప్తున్నారు పలానా కారులో వెళ్ళాడు మా సూపర్ కాప్ అని. కారు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళారు. అందులో ఒక కానిస్టేబుల్ ఒక పోలీసు వాడిని వెనక్కి పంపించేశారు కారు ఇచ్చి. మిగతా వాళ్ళందరూ కలిసి 8 టికెట్లు అంటున్నారు. 8 టికెట్లు. దాంట్లో మళ్ళీ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళు కాకుండా 5 పోలీసులా? ఎవరు వాళ్ళు 5? వీళ్ళందరూ కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారా వెళ్ళలేదా? ఛాలెంజ్ చేస్తున్నా కొల్లు రవీంద్రని కూడా విచారణ చేయండి. పోలీసు పట్టుకుంటారు కదా ప్రతిదీ. విచారణ చేయండి. హైదరాబాదు భువనేశ్వర్ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళారా వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళారు? విమానంలో దిగి ఏం చేశారు? పోనీ సరాసరి అక్కడి నుంచి గన్నవరం అంటే ఒళ్ళెలిచిపోద్దని పోయిన ఈ సూపర్ కాప్కి ఒళ్ళెలిచిపోద్దని చెప్పిన ఫ్లైట్లో వచ్చారనుకుంటే మరి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి దిగారా? లేదు కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదురుకుండా ఉన్నటువంటి నోవాటెల్ అనేటువంటి 5 నక్షత్రాల హోటల్కి ఎందుకు వెళ్ళారు? తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.